హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్ ఎపిసోడ్ నెంబర్ 7లో ఫస్ట్ జడ్జెస్ని ఇన్వైట్ చేశారు. యాజ్ యూజువల్ జడ్జెస్ వెల్కమ్ చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన టాప్ 15 మెంబర్స్ని వెల్కమ్ చేసేసారు. దిస్ ఈజ్ ఓకే. యాక్చువల్గా ఈరోజు నాకు ఒకటి అన్ఫేర్ అనిపించింది గేమ్లో. ఏంటంటే దట్ ఆ లీడర్ని సెలెక్ట్ చేసిన ఆ ప్రాసెస్ అనేది రాంగ్ అనిపించింది. బికాజ్ వాళ్ళు సంచాలక్ నిర్ణయం అనేది రాంగ్గా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ లైక్ ఆర్మీ సోల్జర్ ఉన్నారు కదా, తను ఆ పాట్ని బ్రేక్ చేయడం వలన తను కూడా తన టీం అనేది లూజ్ అయిపోయింది. దానివల్ల అది ఎందుకు చేశారు అని అంటే లైక్ వాళ్ళ టీం మెంబర్స్ వల్లనే వాళ్ళ టీం మొత్తం ఓడిపోయింది. సో అది ఒకటి మంచిగా అనిపించలేదు. నెక్స్ట్ మనీష్ స్ట్రాటజీస్ అస్సలు బాగాలేదు ఈరోజు గేమ్లో. ఇంకా చాలా ఉన్నాయండి. ముందు మళ్ళీ మనం ప్రతి ఒక్కొక్కటి డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ వచ్చేసి టాప్ 15 కంటెస్టెంట్స్ అనేది పిలిచాక లైక్ షిమికి ప్రియాని వెల్కమ్ చేసింది. బికాస్ ప్రియాని ఎందుకు పిలిచారు అంటే ప్రియా నిన్న బ్లూ టీమ్ కెప్టెన్ కదా, సో ఆమె విన్ అయిపోయారు. సో దానికోసం అనేసి నిన్న ఆబ్వియస్గా విన్ అయినందుకు నిన్న ఉన్న టీమ్ లీడర్నే ఈరోజు కూడా టీమ్ లీడర్గా డైరెక్ట్గా పిక్ చేసుకున్నారనమాట. సో ప్రియా ఈరోజు కూడా టీమ్ లీడర్గా ఉంటుంది. సో 15 మెంబర్స్లో అండ్ నిన్న ఉన్న టీంలో వాళ్ళ టీంలో ఒక స్ట్రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోమనంటే మనీష్ని సెలెక్ట్ చేసుకుంది. బికాజ్ ఈరోజు మైండ్ గేమ్ అండ్ ఫిజికల్ గేమ్ రెండు కలిసి ఉంటాయని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి సో మినిమం మనకు మనీష్ ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ ఆల్సో స్ట్రాంగ్ అని చెప్పేసి మనీష్ నాట్ హరీష్ హరీష్ని సెలెక్ట్ చేసుకున్నారు. కొంచెం వాళ్ళిద్దరి నేమ్స్ని కన్ఫ్యూజ్ అవుతున్నా. సో హరీష్ని సెలెక్ట్ చేసుకున్నారు. హరీష్ అండ్ ప్రియా వీళ్ళిద్దరూ వచ్చేసి ఈరోజు గేమ్లో కాసేపటి వరకు హోల్డ్లో ఉంటారనమాట. సో రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? 13 మెంబర్స్. 15 మెంబర్స్లో 2 మెంబర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు గేమ్లో. సో రిమైనింగ్ 13 మెంబర్స్ వచ్చేసి వాళ్ళ పొజిషన్ని బట్టి వాళ్ళు ఏ స్థానాల్లో ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవాలి అనేసి మళ్ళీ ఒక 13 బాక్సెస్ని ప్లేస్ చేశారు. 13 బాక్సెస్లో వాళ్ళు టోటల్గా బాక్స్లో వెళ్ళిపోవాలి, ఓన్లీ హెడ్ మాత్రమే బయటికి కనిపించాలి అని చెప్పేసి దాంట్లో చెప్పారు. బట్ ఏంటి టాస్క్ అసలు ఏంటి అని అంటే 2 మినిట్స్ ఎవరైతే వాళ్ళే కౌంట్ చేసుకొని ఎవరికైతే ఫస్ట్ 2 మినిట్స్ అని అనిపిస్తుందో వాళ్ళు గేమ్ బాక్స్లో నుంచి టోటల్గా బయటికి వచ్చేసేయాలి. సో వాళ్ళు 2 మినిట్స్ అంటే ఇప్పుడు మనకు బిగ్ బాస్ హౌస్లో 2 మినిట్స్ అంటే టైంని క్యాలిక్యులేట్ చేయలేం కదా. సో మీరు టైంని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు అని అనేదానికి ఒక టెస్ట్ లాగా ఇలా చేశారు. సో ఫస్ట్ ఎవరైతే 2 మినిట్స్ అని అంటారో వాళ్ళు అండ్ లాస్ట్ 2 మినిట్స్ అయిపోయిందని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే 9th కంటెస్టెంట్స్గా నైన్త్ టైం అంటే అందరూ లేవగా 9వ మెంబర్గా ఎవరైతే లేస్తారో వాళ్లకు టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ కోసమని అందరూ ఇప్పుడున్న 13 మెంబర్స్ పోటీ పడ్డారు. దానిలో ఫస్ట్ 2 మినిట్స్ అయిపోయిందని చెప్పేసి ఫస్ట్ షాకిబ్ లేచాడు. తర్వాత దెన్ నెక్స్ట్ వెంటనే మన ప్రసన్న కుమార్ లేచాడు. 3rd శ్వేత, 4th కల్కి, 5th అనుష, 6th పవన్. ఈ 7th కంటెస్టెంట్గా పవన్ కళ్యాణ్ లేచాడు. యాక్చువల్గా మనకు అది క్లిప్ చూపించరు. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ అని అంటున్నానంటే దాలియా లేవడం కన్నా ముందు పవన్ కళ్యాణ్ మన క్లిప్లో కనిపిస్తాడు. అండ్ నెక్స్ట్ దాలియా కన్నా ముందు యాక్చువల్గా శ్రీజ కింద పడిపోతుంది బాక్స్లో నుంచి కింద పడిపోవడం వలన శ్రీజ లేకపోతుంది. శ్రీజ లేవకపోవడం వల్ల దాలియా ఫస్ట్ లేస్తారు. సో దాలియా ఈజ్ 8th కంటెస్టెంట్. 9th కంటెస్టెంట్గా శ్రీజ లేసింది. యాక్చువల్గా శ్రీజ కన్నా ముందు మనకు పవన్ కళ్యాణ్ కనబడతాడు. శ్రీజ పడిపోవడానికన్నా ముందు పవన్ కళ్యాణ్ కనబడతాడు. బట్ పవన్ లేచినప్పుడు పవన్ కళ్యాణ్ కనబడడు. సో ఈ పవన్ కళ్యాణ్ అనే 7th పర్సన్గా లేచాడు. దాలియా 8th, 9th శ్రీజ, 10th దివ్య, 11th శ్రేయ, 12th నాగా అండ్ 13th మనీష్ మర్యాద. సో 13th మనీష్ మర్యాద లేవడం వలన 13th పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్ షాకిబ్ అండ్ మనీష్ ఇద్దరు కలిసి గేమ్లో నుంచి క్విట్ అయిపోయారు.
సో నెక్స్ట్ ఏంటంటే ఈ 13 మందిలో నుంచి ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రిమైనింగ్ ఎంతమంది మిగిలారు? 11 మంది మిగిలారు. ఈ 11 మందిలో నుంచి ప్రియా సెలెక్ట్ ప్రియా అండ్ మనీష్ ఇద్దరు యాక్చువల్‌గా ఈ టాస్క్‌కి సంచాలకులనమాట. ఇప్పుడు జరిగిన టాస్క్‌కి. ఆ టాస్క్‌లో సంచాలకులుగా నైన్త్ కంటెస్టెంట్ హూ ఈస్ ద నైన్త్ కంటెస్టెంట్ అని అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డిసిజన్ చెప్పారు. అసలు ఇట్స్ టోటలీ వాళ్ళ చేసిన అదంతా టోటల్ ఒక ట్రాష్ పెంటలాగా అనిపించింది నాకు. అసలు చూసుకోరా సంచాలకులు అంటే ఏంటి? చూసుకోవాలి. ప్రియాకు అండ్ హరీష్‌కి ఇద్దరు చూసుకోలేకపోయారు. నైన్త్ పొజిషన్‌లో దాలియా అనేమో మన ప్రియా చెప్పింది. శ్రీజ అని హరీష్ చెప్పాడు. సారీ శ్రీజ కాదు, దివ్య అని హరీష్ చెప్పాడు. సో దివ్య అండ్ ప్రియా అని వీళ్ళిద్దరూ అన్నారు. యాక్చువల్‌గా మన బ్రెయిన్‌కి పెట్టి చూస్తే విజువల్స్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ దాలియా, ఇట్స్ నాట్ ప్రియా, సారీ ఇట్స్ నాట్ దివ్య. వాళ్ళిద్దరూ కాదు. శ్రీజ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్త్ కంటెస్టెంట్‌గా తను లేచింది. సో శ్రీజ ఈజ్ ద యాక్చువల్‌గా ఈరోజు గేమ్‌లో ఆమెనే టీమ్ లీడర్. కాకపోతే వీళ్ళు తీసుకున్న తప్పు నిర్ణయం వలన ఈరోజు శ్రీజకి అన్యాయం జరిగింది. దట్ శ్రీజ ఈజ్ అగైన్ ప్లేస్డ్ ఎట్ 10th పొజిషన్ లాగా అలా ఇచ్చారు వాళ్ళు తనకి. నెక్స్ట్ ఇంకేముంది, వాళ్ళిద్దరు ఒక డిసిజన్ తీసుకున్నారు. ఇద్దరు కలిసి ఒక డిసిషన్కి వచ్చి దాలియాని సెలెక్ట్ చేసుకున్నారు సెకండ్ టీమ్ లీడర్గా. సో దాలియా ఈజ్ అ టీమ్ లీడర్ ఫర్ రెడ్ టీమ్, ప్రియా ఈజ్ అ టీమ్ లీడర్ ఫర్ బ్లూ టీమ్. సో బ్లూ టీంలో ఆల్రెడీ మనీష్ ఉన్నాడు కాబట్టి మనీష్ని వదిలేశారు. నెక్స్ట్ దాలియాకి ఛాన్స్ ఇస్తే ఫస్ట్ ప్రసన్నాని చూస్ చేసుకున్న తర్వాత ఇటు ప్రియా హరీష్ ఆల్రెడీ ఉన్నాడు కదా, శ్రీజ, నెక్స్ట్ శ్వేత, పవన్. సో మనం ఇలా చెప్పడం కన్నా ఇంకా వేరేలా ప్రియా టీంలో ఉన్న మెంబర్స్ హరీష్, శ్రీజ, పవన్ కళ్యాణ్, దట్ మీన్స్ ఆర్మీ, దివ్య, నాగా అండ్ లాస్ట్లో శ్రేయ ఆల్సో. వీళ్ళ టీంకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 7 మెంబర్స్ అనేవాళ్ళు బ్లూ టీంలో ఉన్నారు. రెడ్ టీంకి వచ్చేసి దాలియా ఈజ్ ఎ లీడర్, ప్రసన్న, శ్వేత, పవన్, అనుష, కల్కి. ఓన్లీ రెడ్ టీంలో 6 మెంబర్సే ఉన్నారు. ఇక్కడ కూడా వీళ్ళ టీంకి అన్యాయమే జరిగింది. ఆల్మోస్ట్ 6 మెంబర్స్ 7 మెంబర్స్ లాగా ఆ టీమ్ని పిక్ చేసుకున్నారనమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీస్గా కుండల్ని తెప్పించింది శ్రీముఖి. సో ఆ కుండల్లో ఏం లేదు, జస్ట్ 1 to 13 మెంబర్స్ అని 13 సీరియల్ నంబర్స్ అనేది ఉంటాయి కుండల దగ్గర. సో వీళ్ళు ఏ నంబర్ కుండ దగ్గరైనా వెళ్ళి నిల్చోవచ్చు. సో ప్రతి ఒక్క టీంతో సంబంధం లేకుండా ఎవరైనా కుండల దగ్గరికి వెళ్ళి నిల్చోవాలి అని చెప్పేసింది. సో ప్రతి ఒక్కరు కుండల బ్యాక్ సైడ్ నిల్చున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఆ కుండలు చాలా వెయిట్గా ఉన్నాయి. అండ్ కుండని అక్కడ హ్యాంగర్స్ ఉంటాయి కదా, హ్యాంగ్ తోటి జస్ట్ ఈ ఫింగర్ మీద మాత్రమే పట్టుకోవాలి. హ్యాండ్ని స్ట్రెచ్ చేసి ఫింగర్ మీద మాత్రమే పట్టుకోవాలి. సో అలా ఎంతసేపు ఎవరు ఎక్కువసేపు ఉంటారు అనేది దీనికి ఒకటి. అండ్ మైండ్ గేమ్ వచ్చేసి ఇది ఫిజికల్ గేమ్గా కుండను పట్టుకోవడం అనేది ఫిజికల్ గేమ్. మైండ్ గేమ్ వచ్చేసి ఏంటంటే ఆ కుండ లోపల ఒక ఫోటో అనేది ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు గేమ్లో నుంచి క్విట్ అయిపోతారనమాట. సో లైక్ ఏంటంటే ఇప్పుడు మనకు బ్లూ టీమ్ రెడ్ టీమ్ అనే 2 టీమ్స్ ఉన్నాయి కదా. సో బ్లూ టీంలో ఉన్న వాళ్ళందరి పిక్స్ అనేది ఒక చార్ట్లో, రెడ్ టీంలో ఉన్న పిక్స్ అన్ని ఒక చార్ట్లో పెట్టి మన బోర్డు మీద పేస్ట్ చేశారనమాట. సో ఎప్పుడైతే కుండ పగిలి ఎవరైతే ఫోటో వస్తుందో, ఏ టీం వాళ్ళ ఫోటో వస్తుందో ఆ ఫోటోని ఆ బోర్డులో నుంచి రిమూవ్ చేస్తారు. ఎవరి టీంలో అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుందో, లాస్ట్కి ఎవరి టీం మెంబర్ అయితే మిగులుతారో ఆ బోర్డు మీద, సో ఆ టీం అనేది విన్నర్ అనమాట. దిస్ ఈజ్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ మనకు గేమ్ స్టార్ట్ అయినాక అందరూ సంచాలకులుగా షాకేబ్ అండ్ మనీష్ మర్యాద వాళ్ళు ఉన్నారు. సో నంబర్ 4 దగ్గర ఉన్న ప్రియా ఈజ్ ఎ లీడర్ నౌ. ఓకేనా, బ్లూ టీమ్ లీడర్ అయిన ప్రియాది ఫస్ట్ కుండ పగిలిపోయింది. దాంట్లో పిక్ వచ్చేసి దివ్య ఉంది. దివ్య యాక్చువల్గా బ్లూ టీమే. సో దివ్య ఫేస్ రిమూవ్ చేసి ఫోటో రిమూవ్ చేసేసారు బోర్డులో నుంచి. నెక్స్ట్ శ్రేయ వచ్చేసి సిక్స్త్ పాట్ శ్రేయ పట్టుకుంది. 6th పాట్లో శ్రీజ ఫోటో ఉంది. శ్రీజ కూడా బ్లూ టీమ్ మెంబరే. సో బ్లూ టీమ్ మెంబర్ కూడా శ్రీజ వెళ్ళిపోయింది. నెక్స్ట్ పవన్ వచ్చేసి
ఫస్ట్ పాట్ పట్టుకున్నాడు. పవన్ మీన్స్ నార్మల్ పవన్. సో పవన్ వచ్చేసి ఫస్ట్ పాట్ పట్టుకున్నాడు. ఆమె దాంట్లో నుంచి ఎవరు వచ్చారు? శ్రేయ వచ్చింది. సో శ్రేయ కూడా ఎక్స్ట్రా కంటెస్టెంట్గా ఆ బ్లూ టీంలోనే ఉంది. శ్రేయ కూడా పగిలిపోయింది కుండ. నెక్స్ట్ ప్రసన్న సెకండ్ పాట్ పట్టుకున్నాడు. సెకండ్ పాట్లో నుంచి సెకండ్ పాట్ కుండ కూడా పగిలిపోయింది ప్రసన్నది. సో దట్ నాగా ఫోటో వచ్చింది. నాగా కూడా బ్లూ టీమ్ మెంబరే. సో ఆబ్వియస్గా కంటిన్యూస్గా 4 పిక్స్ అనేది రిమూవ్ అయిపోయినాయి బ్లూ టీంలో నుంచి. నెక్స్ట్ ఇంకా 3 ఫొటోస్ మాత్రమే ఉన్నాయి బ్లూ టీంలో. రెడ్ టీంలో ఒక ఫోటో కూడా రిమూవ్ అవ్వలేదు. 6కి ఉన్నాయి. దెన్ నెక్స్ట్ 13th పాట్లో పాట్ పట్టుకుంది దివ్య. సో దివ్య కూడా పాట్ని పగలగొట్టేసింది. తను స్ట్రాటజీ ప్లే చేసి పగలగొట్టేసుకుంది. సో దాంట్లో ప్రసన్నది ఫోటో వచ్చింది. సో ప్రసన్న రెడ్ టీమ్ మెంబర్ కాబట్టి ప్రసన్న ఫోటోని రెడ్ టీంలో నుంచి రిమూవ్ చేశారు. ఇప్పుడు రెడ్ టీంలో 5 ఉన్నాయి, బ్లూ టీంలో 3 ఉన్నాయి. నెక్స్ట్ నాగాని పగలగొట్టమని చెప్పేశారు వాళ్ళు రెడ్ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి, బ్లూ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి నాగాది పాట్ని పగలగొట్టేయమని చెప్పేసరికి ఓకే అని తను పగలగొట్టాడు. దాంట్లో కూడా రెడ్ టీమ్ మెంబరే ఉన్నారు. సో దట్ పవన్ ఈజ్ దట్ పర్సన్. పవన్ ఓకేనా, పవన్ అనే అబ్బాయిది ఫోటో ఉంది. ఆ ఫోటో కూడా రిమూవ్ అయిపోయింది. హీఈస్ ఆల్సో పవన్ ఏంటి మనకు రెడ్ టీమ్ మెంబర్ అనమాట. సో పవన్ ఫోటో కూడా రిమూవ్ చేసి ఇప్పుడు ఏంటి, ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. రెడ్ టీంలో 4 ఉన్నాయి, బ్లూ టీంలో 3 ఉన్నాయి. దీనికి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా గేమ్. 8th పాట్ వచ్చేసి అనుష యాక్చువల్గా షీఈ్ ఫ్రమ్ బ్లూ టీమ్ మెంబర్, రెడ్ టీమ్ మెంబర్ అనుష కొంచెం స్ట్రాటజీగా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుష కూడా పగలగొట్టేసింది. బట్ అందులో వచ్చేసింది పవన్ కళ్యాణ్. ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చింది. పవన్ కళ్యాణ్ని కూడా రిమూవ్ చేశారు ఫ్రమ్ ద బ్లూ టీమ్. సో ఇప్పుడు బ్లూ టీంలో 2 ఫోటోలు ఉన్నాయి, రెడ్ టీంలో 4 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ 12th పాట్లో శ్వేత పట్టుకుంది. శ్వేత పాట్ని పగలగొట్టాక అనుష ఫోటో వచ్చింది. అనుష ఫ్రమ్ రెడ్ టీమ్. ఇప్పుడు 3 రెండిట్లలో 3 ఉన్నాయి. రెడ్ టీంలో 3 ఉన్నాయి, బ్లూ టీంలో 3 ఉన్నాయి. 5th హరీష్ పాట్ అసలు యాక్చువల్గా హరీష్ పగలగొట్టాలనుకోలేదు. హరీష్ పాట్ని మన శ్రీజ పగలగొట్టమని చెప్పింది. ఎందుకంటే హరీష్లో రెడ్ టీమ్ మెంబర్ని చూశాను అని, హరీష్ పాట్లో ఉన్న దాంట్లో నాకు రెడ్ టీమ్ మెంబర్ లాగా అనిపిస్తున్నారు, నువ్వు పగలగొట్టేసే ఈజీగా మనం విన్ అయ్యవచ్చు, ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి అనింది. సో దానికి కూడా ఓకే అన్నది. పగలగొట్టేసింది. పగలగొట్టేయడం వల్ల దాంట్లో హరీష్ దాంట్లో శ్వేత ఉంది, హరీష్ పాట్లో శ్వేత ఉంది. శ్వేత రెడ్ టీమ్ మెంబర్ వల్ల పగిలిపోయింది. పగిలిపోయింది. సో నెక్స్ట్ శ్రీజ కూడా మోయలేక పగలగొట్టేసింది. శ్రీజ 3rd పాట్ పట్టుకుంది. సో శ్రీజ పగలగొట్టిన దాంట్లో దాలియా వచ్చింది. యాక్చువల్గా దాలియా ఈజ్ ద రెడ్ టీమ్ లీడర్. ఇప్పుడు ఏంటంటే అసలైన టాస్క్ దాలియా పట్టుకుంది. 9th పాట్ని దాలియా పట్టుకుంది. 9th పాట్లో తను కూడా పట్టుకోలేక కొంచెం కుండని పగలగొట్టేసింది. దాంట్లో హరీష్ ఫోటో వచ్చింది. హరీష్ ఫ్రమ్ ద బ్లూ టీమ్. సో ఇప్పుడు అటు 1 మెంబర్, ఇటు 1 మెంబర్ మాత్రమే మిగిలారు. దాటు పవన్ కళ్యాణ్ అండ్ కల్కి మాత్రమే మిగిలారు. కల్కి పట్టుకున్న పాట్ నెంబర్ వచ్చేసి 11th పాట్. పవన్ కళ్యాణ్ని వాళ్ళు పగలగొట్టే అని చెప్పేసి అన్నారు. ఎవరు? దట్ బ్లూ టీమ్ మెంబర్స్ అందరూ నువ్వు ఫస్ట్ పగలగొట్టేసే, దాంట్లో కంపల్సరీ దాలియా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసారు. బట్ తను పగలగొట్టేశాడు. తను పగలబెట్టిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కల్కి కూడా పగలగొట్టేసింది. కల్కి పాట్లో కల్కి ఫోటో ఉంది. కళ్యాణ్ పాట్లో కళ్యాణ్ టీమ్ లీడర్ అయిన ప్రియా ఫోటో ఉంది. సో ఇప్పుడు అనవసరమైన పని చేశాను అనుకొని పవన్ కళ్యాణ్ చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే లాస్ట్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గేమ్ విన్ అయ్యే ఛాన్స్ని కోల్పోయారు వాళ్ళు.
బట్ కల్కి ఈజ్ సో మచ్ హ్యాపీ బికాస్ కల్కి గేమ్ స్టార్టింగ్లోనే చెప్పింది. నిన్న నేను వర్స్ట్ అనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎవరైతే నన్ను వర్స్ట్ అన్నారో నిన్నటి గేమ్లో, ఈరోజు నేను వర్స్ట్ కాదు బెస్ట్ అని నిరూపించుకుంటాను అని చెప్పేసి బెస్ట్ ఇవ్వడానికి తను ఫస్ట్ నుంచి ఎండ్ ఆఫ్ ద గేమ్ వరకు కూడా తను పాట్ని పట్టుకుని హోల్డ్ చేసిన విధానమైన తను ఎనర్జీ అన్నీ తను మిస్ అవ్వద్దు అని అనుకుంది. తను గేమ్ గెలిచింది. తన పాట్లో తన ఫోటోనే ఉంది. తనను తానే కాపాడుకుంది. ఇట్స్ ఏ లక్కీ టు హర్. ఓకే. ఇది ఇప్పుడు కల్కి చేసిన దాని వలన ఇప్పుడు వాళ్ళ రెడ్ టీమ్ అనేది విన్ అయింది. సో దాలియా టీమ్ అనేది విన్ అయిపోయింది. దే ఆర్ హ్యాపీ. అండ్ హూ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్, హూ ఈజ్ ద వర్స్ట్ పర్ఫార్మర్ అనేది ఈరోజు డిక్లేర్ చేయడానికి బెస్ట్ పర్ఫార్మర్గా దాలియా సారీ మన టీమ్ని ఎవరైతే టీమ్ని విన్ అవుతారో టీం విన్ అయిన వాళ్ళకు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అనేది వస్తుంది కదా. సో ఆ ఛాన్స్ని రెడ్ టీమ్ అనేది కొట్టేసింది. సో దానికి దాలియాని పిలిస్తే దాలియా ఆబ్వియస్గా నేను తీసుకొని ఈ ఛాన్స్ని కల్కికి ఇస్తాను అని చెప్పేయడంతో కల్కి వచ్చేసి ఓట్ అప్పీల్ చేసుకుంది. నెక్స్ట్ చాలా ఏడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ వచ్చేసి బికాస్ దట్స్ ఆర్మీ సోల్జర్. తను చాలా ఏడుస్తుంది, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. దాన్ని చూసిన జడ్జెస్ అండ్ శ్రీముఖి పిలిచి ఎందుకు ఇలా డల్గా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు అని అంటే, లైక్ లాస్ట్ వరకు హోల్డ్ చేశాను కదా నేను నా గేమ్ నేను ఆడాల్సింది అసలు వేస్ట్గా పగలగొట్టాను అని ఒక రిగ్రెట్ ఫీలింగ్ తోటి తను ఉన్నాడు. అతన్ని కామ్ చేసి తన జడ్జెస్ తనని వెళ్ళి కూర్చోమని చెప్పారు. నెక్స్ట్ హూ ఇస్ ద వర్స్ట్ పర్ఫార్మర్, హూ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ టుడేస్ టాస్క్ అనేసి పెట్టారు. వర్స్ట్ పర్ఫార్మర్గా మనకు మనీష్ మర్యాదని సెలెక్ట్ చేశారు. మనీష్ మర్యాదని ఎందుకు సెలెక్ట్, ఈజ్ ఫస్ట్ ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తా అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చిగా ప్లే చేసి లాస్ట్కి లేచి అంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఈరోజు ఇచ్చాడు తను. సో దట్స్ వై అందరూ కలిసి తనని వర్స్ట్ పర్ఫార్మర్గా డిక్లేర్ చేశారు. అండ్ దానికి మనీష్ మర్యాద కూడా యాక్సెప్ట్ చేశాడు. సో ఆయన వర్స్ట్ పర్ఫార్మర్గా డిక్లేర్ అయ్యారు ఈరోజు. దెన్ నెక్స్ట్ పర్ఫార్మర్ అని అంటే అభిజిత్ కరెక్ట్గా చెప్పండి. నన్ను అడిగితే ఈరోజు టాస్క్లో ప్రతి ఒక్కరు ఏం చేశారంటే ఎంతో కొంచెం తొండి గేమ్ ఆడారు. కానీ ఎక్కడా కూడా గివప్ ఇవ్వకుండా, ఎక్కడా కూడా బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా తన గేమ్ని తన స్ట్రాటజీగా ప్లే చేసి పర్ఫెక్ట్ గేమ్ ఆడింది ఒకే ఒక పర్సన్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్ మాత్రమే. సో ఈ అబ్బాయి కరెక్ట్గా గేమ్ ఆడి తన గేమ్ని తను విన్ అయ్యాడు. విన్ అవ్వాల్సిన గేమ్ని వాళ్ళ టీమ్ మెంబర్స్ వలన లూజ్ అవ్వడం వలన తనకు మాత్రమే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుసు కదా బెస్ట్ పర్ఫార్మర్కి కూడా ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అనేది వస్తుందని. సో పవన్ కళ్యాణ్ అనేది మళ్ళీ సెకండ్ టైం ఈసారి పవన్ కళ్యాణ్కి ఎస్టర్డే కూడా పవన్ కళ్యాణ్కే ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఈరోజు కూడా మళ్ళీ ఓట్ అప్పీల్ చేసుకుని స్టార్ బ్యాడ్జ్ అనేది కూడా పవన్ కళ్యాణ్కే వచ్చింది. మన శ్రీముఖి గారు వచ్చి పవన్ కళ్యాణ్కి స్టార్ బ్యాడ్జ్ ఇచ్చేశారు. ఈరోజు నేను చేసిన మిస్టేక్ని మళ్ళీ రిపీట్గా చేయను, నా పర్ఫార్మెన్స్ మీకు చాలా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. తన కష్టానికి కూడా ప్రతిఫలం దక్కింది అని నాకు కూడా అనిపించింది. ఇంతే అండి ఈరోజు బిగ్ బాస్ షో. నాకైతే ఫస్ట్ సంచాలక్ తీసుకున్న ప్రియాన్ హరీష్ వాళ్ళ నిర్ణయం ఫస్ట్ నచ్చలేదు. ఈరోజు అస్సలు నచ్చలేదు. వాళ్ళు కరెక్ట్ డిసిజన్ తీసుకోలేదు. టీమ్ లీడర్ సెలెక్షనే రాంగ్ అయింది. అండ్ తర్వాత ఈ కుండాలు పగలు కొట్టుకునేటప్పుడు ఎవ్వరు కూడా స్ట్రాటజీగా ఆడలేదు గేమ్ని. యాక్చువల్గా ఒక థీమ్ అనేది ఉంటుంది కదా కుండలలో పెట్టిన నేమ్స్ అనేవి, ఎవరు స్ట్రాటజీ ప్లే చేయలేదు. పెట్టిన స్ట్రాటజీస్ కూడా వర్స్ట్ స్ట్రాటజీస్ ప్లే చేశారు. ఇంకా వాళ్ళ గేమ్ అనేది ఇంప్రూవ్ కావాలి. చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తేనే బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇలా నార్మల్గా ప్లే చేస్తే మాత్రం సర్వైవ్ అవ్వలేరు. ఓన్లీ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, మెంటల్గా అండ్ థింకింగ్ కెపాసిటీ కూడా చాలా ఉండాలి బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వాలంటే. హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వాళ్ళ నుంచి మంచి టాస్క్లు రావాలని నేను కూడా థింక్ చేస్తున్నాను. సో ఈరోజు ఎపిసోడ్ ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. నా వీడియోస్ని రీచ్ రావాలంటే మీరు ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. నేను మ్యాక్సిమం సోది లేకుండా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్. స్మైల్. కీప్ స్మైలింగ్. సబ్స్క్రైబ్ ఆల్సో. బాయ్ బాయ్.